హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈరోజు ఇంకొక వీడియో అనమాట. సో మనం ఆల్రెడీ ఆఫర్లో సీక్వెల్ సర్వర్, డాక్స్, ఏడిఎఫ్, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఈ కోర్సులన్నీ సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి షేర్ చేస్తాం అనమాట. సో టోటల్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 1000 మార్క్స్. ఓకే, సో డ్యూరేషన్ వచ్చేసరికి 32 అవర్స్. ఓకే, ఇట్స్ వెరీ వర్తబుల్ కంటెంట్. మీరు అనుకోవచ్చు సో 1000 రూపీస్ కదా అని. బట్ మీరు కోర్సు బై చేసిన తర్వాత సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు నేను ఎన్నిసార్లు చెప్తున్నానని మీకే తెలుస్తాను. ఓకే, సో జస్ట్ 1000కి మనం 32 అవర్స్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ అండ్ సినారియో బేస్డ్ ఉంటుంది. ప్రతిదీ కూడా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో దట్ మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది రావడానికి 100% అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎవరికైతే కొంచెం క్వైరీస్ అనేది రాయాలంటే ప్రాబ్లం అంటే కొంచెం ఇబ్బంది పడటం కానీ లేకపోతే ఇంకోటి కానీ సో అలాంటి వాళ్ళకి ఈ కోర్స్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదన్నమాట. సో చూడండి ఖచ్చితంగా. సో మీకు 100% మీరు ఈ 32 అవర్స్ ఫాలో అయిన తర్వాత మీరే చెప్తారనమాట, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ రైటింగ్ క్వైరీస్ అన్న. ఎందుకంటే అంత డెప్త్గా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో ఈవెన్ మీరు ఇండెక్స్ చూసుకున్నా సరే నేను ప్రతి కాన్సెప్ట్ కూడా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అంటే ఏమీ తెలియని వాళ్ళకి కూడా ఎలా చేయాలి, ఏంటి క్వైరీస్, ఏంటి ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ క్వైరీస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఇన్డెప్త్గా సినారియో బేస్డ్ అండ్ స్టెప్ బై స్టెప్ విత్ క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఓకే, మీరు చూసుకుంటే ఇక్కడ ఇన్స్టలేషన్ నుంచి డేటాబేస్ క్రియేట్ చేయటం, అలానే డేటా టైప్స్ ఏంటి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, డిఎంఎల్ ఆపరేషన్స్ కావచ్చు, అలానే ఆపరేటర్స్ అనే లాజికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, డేటా ఫంక్షన్స్ అండ్ సెట్ ఆపరేటర్స్ కావచ్చు, ర్యాంకింగ్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. సో ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పాలి. అండ్ కమింగ్ టు అడ్వాన్స్డ్ టాపిక్స్ వచ్చేసరికి లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ టెంపరరీ టేబుల్స్, గ్లోబల్ టెంపరరీ టేబుల్స్, సెట్ ఆపరేటర్స్, కన్స్ట్రైంట్స్, కన్వర్షన్ ఫంక్షన్స్, ఇండెక్సెస్ ఎలా క్రియేట్ చేయాలి, లైక్ ప్రైమరీ క్లస్టర్డ్ ఇండెక్స్, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, యూనిక్ ఇండెక్స్, అలానే జాయిన్స్, సబ్ క్వెరీస్ కావచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ట్రాన్సాక్షన్స్, సిటిఈ, డిరైవ్ టేబుల్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్, వ్యూస్, స్టోర్డ్ ప్రాసెసెస్, ఇవన్నీ కూడా మీకు జస్ట్ 1000 రూపీస్ గైస్. ఓకే, సో మీరు అనుకోవచ్చు మాకు పై చేయాల్సిన అవసరం లేదు కదా, అన్ని దొరుకుతుంది. ఎస్, నేను ఒప్పుకుంటాను. బట్ మీకు ఒక ప్రాపర్ అలైన్మెంట్ ఉంటుంది, అంటే ఒక వే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాటిని క్లారిఫై చేయడానికి ఐఎమ్ దేర్. సో దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో అదంతా మీ ఇష్టం అనుకోండి. సో కెనాట్ డిసైడ్ ఎనీథింగ్ లైక్ దట్. సో ఎవరికన్నా రియలీ వాంట్ టు నో దట్, సో మీరైతే అప్రోచ్ అవ్వండి. సో ఈమెయిల్ ఐడి నా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు పింక్ చేయండి, సో దట్ మీకైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫర్దర్గా మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా సరే మీరు ఎప్పుడైనా అడగచ్చు అనమాట. గుర్తుంచుకోండి, జస్ట్ 1000 మాత్రమే గైస్. ఓకే, జస్ట్ 1000 రూపీస్ అండ్ 32 అవర్స్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.